హలో వెల్కమ్. దిస్ ఇస్ దీపక్. నేను ఈ రోజు నుంచి ప్రతిరోజు 5 బిజినెస్ లెసన్స్‌ని అప్‌లోడ్ చేస్తాను. ఈ ఎపిసోడ్‌లో లెసన్ నంబర్ 1, యూజ్ యువర్ ఓన్ ప్రొడక్ట్ యాస్ ఇఫ్ యూ ఆర్ ద యూజర్. అంటే మీ కంపెనీ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ బాగుందా లేదా అనేది చూసేదానికి మీరే కస్టమర్‌లాగా యూజ్ చేయాలి దాన్ని. కస్టమర్ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తే మీకు తెలుస్తది మీ ప్రొడక్ట్ ఎలా ఉంది, ఎక్కడ ఇంప్రూవ్ చేయాలి అనేది. అక్కడ పాయింట్ ఏంటంటే మీకు కావాల్సింది హానెస్ట్ ఫీడ్‌బ్యాక్. ప్రొడక్ట్ బాగుందా లేదా, ఎక్కడైనా ఇంప్రూవ్ చేయాల్సి ఉంటే ఎక్కడ చేయాలి. బిజినెస్ మొత్తం కస్టమర్‌ని సాటిస్ఫై చేయడమే ఉంటది. అది చిన్న కిరాణా షాప్ నుంచి పెద్ద పెద్ద బిలియన్ డాలర్ కంపెనీస్ వరకు. అది కాకుండా ప్రోడక్ట్ మొత్తం బానే ఉంది, ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇట్లా థింక్ చేసేవాళ్ళు ఫెయిల్ అవుతారు. అంతా బాగున్నా కూడా ఇంకా ఎక్కడో ఒకటి ఇంప్రూవ్ చేయొచ్చు అనే విధంగానే ఉండాలి మైండ్ సెట్. లెసన్ నెంబర్ 2, అటామిక్ హ్యాబిట్స్ బుక్ ఆథర్ జేమ్స్ క్లియర్ చెప్తాడు. వెన్ మేకింగ్ ప్లాన్స్ థింక్ బిగ్, వెన్ మేకింగ్ ప్రోగ్రెస్ థింక్ స్మాల్. మీ అంబిషన్ పెద్దదే ఉండాలి బిజినెస్‌లో. బట్ ప్రోగ్రెస్ అనేది బిజినెస్‌లో అయినా, లైఫ్‌లో అయినా, ఎందులో అయినా ఒకటేసారి రాదు. చాలా గ్రాడ్యువల్‌గా జరుగుతది. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఛానల్ తీసుకోండి. ఈరోజు ఛానల్ పెట్టి అప్పటికప్పటికే వ్యూస్ రావాలి, సబ్స్క్రైబ్స్ రావాలి, మనీ రావాలంటే జరగదు. ప్రోగ్రెస్‌కి టైం పడుతుంది. ఎందుకంటే ఒక బిజినెస్‌లో గానీ ఇది ఎందులో అయినా అందులో స్కిల్ సెట్ బిల్డ్ అయ్యేదానికి చాలా టైం పడుతుంది. అందులో మీరు 1, 2, 3, 5 ఇయర్స్ టైం స్పెండ్ చేస్తేనే ఆ బిజినెస్‌కి తగ్గ మైండ్ సెట్ మీకు వస్తది. దానికి తగ్గ స్కిల్ సెట్ కూడా మీకు వస్తది. అప్పటి వరకు వెయిట్ చేయాలి. సో డైలీ కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతున్నా కూడా అది చాలు. రైట్ ట్రాక్‌లో ఉన్నారని అర్థం. డైలీ ఇంప్రూవ్‌మెంట్ ఉన్నప్పుడు మీ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతూ ఉంటది. సో డైలీ కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతున్నా కూడా అది చాలు. ఒకటేసారి మొత్తం జరిగిపోవాలని అనుకోవద్దు. లెసన్ నెంబర్ 3, ద ష్యూరెస్ట్ వే టు ఫెయిల్ వుడ్ బి టు ఫెయిల్ టు యాక్ట్. యాక్షన్ తీసుకోకపోవడం అసలైన ఫెయిల్యూర్. యాక్షన్ తీసుకున్నంత సేపు మొమెంటం ఉంటది. మొమెంటం ఉన్నంత సేపు గ్రోత్ ఉంటది. ఏదో ఒక యాక్షన్ తీసుకుంటే మనకు తెలుస్తది అది వర్కౌట్ అవుతుందా లేదా, నెక్స్ట్ టైం ఇంకెలాంటి యాక్షన్ తీసుకోవాలనేది. బిజినెస్ కూడా ఎలాంటి మైండ్ సెట్‌తో చేయాలంటే ఫెయిల్ అయినా పర్లేదు, ఆ ఎక్స్‌పీరియన్స్‌తో నేను నేర్చుకుంటా, మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేస్తా అనే మైండ్ సెట్‌తో చేయాలి. బట్ అసలు యాక్షనే తీసుకోకపోతే అసలు ఫెయిల్యూర్ ఉండదు. ఫెయిల్యూర్ లేకపోతే ఎక్స్‌పీరియన్స్ ఉండదు. ఎక్స్‌పీరియన్స్ లేకపోతే అసలు సక్సెస్ ఉండదు. సో బిజినెస్ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే ఫెయిల్యూర్‌కి ముందుగానే ప్రిపేర్ అయిపోండి. ఫెయిల్ అయినా నో ప్రాబ్లమ్. ఆ ఎక్స్‌పీరియన్స్‌తో నేను ఇంకా బాగా చేస్తాను అనేలా మైండ్ సెట్ ఉండాలి. లెసన్ నెంబర్ 4, రన్నింగ్ ఎ బిజినెస్ ఈస్ మచ్ హార్డర్ దాన్ వర్కింగ్ ఫర్ సమ్‌వన్ ఎల్స్. ఇది జొమాటో ఫౌండర్ దీపేంద్ర గోయల్ చెప్తాడు. బిజినెస్ అంటే ఏదో దర్జాగా కాలు మీద కాలేసుకొని కూర్చోవచ్చు అనుకుంటారు చాలామంది. యాక్చువల్‌గా ఆ స్టేజ్‌కి ఎళ్ళాలంటే చాలా కష్టపడాలి. అండ్ జనరల్‌గా జాబ్ చేసే వాళ్ళకంటే బిజినెస్‌లో ఉండేవాళ్ళు 10 టైమ్స్, 100 టైమ్స్, 1000 టైమ్స్ ఎక్కువ కష్టపడతారు. మీ మీద రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ ఉంటది. వర్క్ లోడ్ చాలా ఎక్కువ ఉంటది. స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటది. మీకు చాలా స్కిల్స్ ఉండాలి. అన్నిటికి మించి అన్సర్టెనిటీ ఎక్కువ ఉంటది. అంటే మీ బిజినెస్ ఎప్పుడు బాగా జరుగుతది, ఎప్పుడు జరగదు అనేది అసలు మీకే అర్థం కాదు. జాబ్‌లో ఇవన్నీ ఉండవు. బిజినెస్‌లో మీకు సండే ఉండదు, వీకెండ్ ఉండదు, మార్నింగ్ ఉండదు, నైట్ ఉండదు. ఎంత కష్టపడేదానికైనా రెడీ అనుకున్న వాళ్ళే బిజినెస్‌లోకి రావాలి. ఇలాన్ మస్క్ ఒక మాట అంటాడు. కంపెనీ పెట్టడం అంటే గ్లాస్ అంటే గాజుని తినడం లాంటిది అని చెప్తాడు. అంటే గ్లాస్‌ని తింటే మనకి గుచ్చుకుంటది కదా! అది కంపెనీ పెట్టడం కూడా అదే అని చెప్తాడు. మీకు చాలా హై పెయిన్ థ్రెషోల్డ్ ఉండాలి అని చెప్తాడు. అంటే కష్టాన్ని, ప్రాబ్లమ్స్‌ని ఎన్నొచ్చినా కూడా ఎంత ఎక్కువ కష్టాలొచ్చినా దాన్ని ఓర్చుకునే ఎబిలిటీ చాలా ఎక్కువ ఉండాలి. లెసన్ నెంబర్ 5, ఎన్‌విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ చెప్తాడు. రెసిలియన్స్ మ్యాటర్స్ ఇన్ సక్సెస్. రెసిలియన్స్ అంటే ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా ఫెయిల్ అయిపోకుండా, నిరాశ పడకుండా మళ్ళీ పైకి లేయడం. మీరు సక్సెస్‌ఫుల్ బిజినెస్ మెన్ ఎవరైనా చూసుకోండి, వాళ్ళకి ఫెయిల్యూర్స్ లేకుండా ఎవరు ఉండరు. ఫెయిల్యూర్ ఈస్ అన్ ఇన్‌ఎవిటబుల్ పార్ట్ ఆఫ్ బిజినెస్. జాబ్ చేయడంలో పెద్ద ఫెయిల్యూర్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే యాంబిషన్స్ కూడా ఎక్కువ ఉండవు జాబ్‌లో. బట్ బిజినెస్‌లో ఉంటది ఖచ్చితంగా. బట్ రివార్డ్ కూడా బిజినెస్‌లో ఎక్కువ ఉంటది. ఒక జాబ్ చేసేవాళ్ళు 10 ఇయర్స్‌లో సంపాదించింది మీరు బిజినెస్‌లో ఉండి ఒక 1 ఇయర్, 2 ఇయర్స్‌లో సంపాదించేయొచ్చు. బట్ ఆ స్టేజ్ వరకు వెళ్ళాలంటే చాలా టైం పడతది. చాలా ఫెయిల్యూర్స్‌ని ఫేస్ చేయాలి. చాలా రిజెక్షన్స్‌ని ఫేస్ చేయాలి. కాన్స్టెంట్‌గా నేర్చుకుంటూ ఉండాలి. అన్ని సంవత్సరాల వరకు బిజినెస్‌లో స్టే చేసి ఉండాలి. యూ హావ్ టు స్టే ఇన్ ద గేమ్. చాలా మంది గివ్ అప్ ఇచ్చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే మీ హార్ట్, మీ గుండె ఒక రాయి అయిపోవాలి. అంతేగాని ఫెయిల్ అయిన తర్వాత బాధపడిపోవడం, భయపడిపోవడం, ఇంకా నాకు ఇవన్నీ వద్దు ఇట్లా థింక్ చేసే వాళ్ళకి బిజినెస్ అనేది సెట్ కాదు. సో దీస్ ఆర్ ద 5 బిజినెస్ లెసన్స్ ఇన్ దిస్ ఎపిసోడ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. స్టే ట్యూన్డ్. You know that you control me. Guilty self-affliction. Prey on me when I'm lonely.